హాయ్ అండి. చూసుకుంటే గనక మనం గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే గనక ఎవరు నిజమైన జర్నలిస్ట్ పై దాడులు జరుగుతున్నాయి. సో నిజమైన జర్నలిస్టులను శుద్ధపూసలం అని చెప్పేసి కూడా చాలా మంది సోకాల్ జర్నలిస్టు అని ముసుగు కొన్ని పార్టీలకు పనిచేస్తున్న కొంతమంది మీడియా మిత్రులు మాట్లాడడం జరుగుతుంది. సో ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే లిటరల్ గా వస్తుండే వీళ్ళకి రైతు బంధు రాకపోయినా అవసరం లేదు, రుణమాఫీ కాకపోయినా అవసరం లేదు, ఏం కాకపోయినా అవసరం లేదు. సో ప్రభుత్వం ఎన్ని విమర్శలు చేసినా అవసరం లేదు, ప్రభుత్వం ఎన్ని చేసినా అవసరం లేదు. కాకపోతే వీళ్ళు ప్రతిపక్షాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుని తగులుకునే బ్యాచ్ ఇంకొకటి ఉంటే ఇంకొక బ్యాచ్ ఏం చేస్తారంటే సో వీళ్ళు అనుక్షణం ప్రతిపక్షానికి సపోర్ట్ గా ఉంటారు, ప్రతిపక్షం ఏం చేసినా కూడా వీళ్ళు సమర్థిస్తూ ఉంటారు. సో ఈ బ్యాచ్ ఒకటి ఉంటుంది. కానీ న్యూట్రల్ గా పనిచేసే బ్యాచ్ ఏ ఒక్కడు కూడా అని చెప్పేసి నేను కుండ బద్దలు కొట్టినట్టు కూడా మనం మాట్లాడగలం లిటరల్ కనుక చూసుకుంటే. సో వీళ్ళు మొత్తం చించుకుంటారు అన్నట్టు నేను నిజమైన జర్నలిస్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు లిటరల్ గానే మనం మాట్లాడుకుంటే. సో నాకు తెలిసినంత వరకు ఏంటి వీళ్ళు అనవసరంగా జర్నలిజం చదివినా కానీ అనవసరంగా వీళ్ళకంటే ఉట్టి డఫున్ కాదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు లిటరల్ గా చూసుకుంటే. వీళ్ళకి ఏ సమస్య కూడా అవసరం లేదు. సో ఇది అధికార పార్టీదా ప్రతిపక్షందా, అధికార పార్టీదా ప్రతిపక్షందా అంటే దీంట్లో అధికార పార్టీకి ఒక సోషల్ మీడియా, ప్రతిపక్షానికి ఒక సోషల్ మీడియా జర్నలిస్ట్ మన వీళ్ళు. సో మేము అది ఇది అనుక్షణం ప్రజల పక్షం తొక్క తోడకూడని చెప్పుకునే వీళ్ళు ఇప్పుడు వచ్చేసరికి రేవంత్ రెడ్డి నిజమైన జర్నలిస్ట్ ఎవరు, సో వ్యక్తిగత దృష్టిలో పోతే గుడ్డలు తీసి కొడతానని చెప్పేసి అన్న మాటను ఖండిస్తూ వీళ్ళుగా మొత్తం ఫోకస్ చేయడం జరుగుతుంది. దీని నుంచి పెద్ద పెద్ద డిబేట్లు కూడా చేయడం జరుగుతుంది. సో నాకు తెలిసినంత వరకు అయితే 100% వ్యక్తిగత దూషణలకు దేవుకూడదు ఎవడైనా కూడా సరే. సో నేనేమంటానంటే 100% న్యూట్రల్ ఉన్న జర్నలిస్ట్ అనేటోళ్ళు వీళ్ళ మీద లెక్క పెట్టొచ్చని మనం మాట్లాడుకోవచ్చు. ఈవెన్ సోషల్ మీడియా కావచ్చు, ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఏ మీడియా కూడా దిక్కువాల మీడియా అయిపోయింది. అంతా కూడా ఒక పార్టీకి ఒత్తాసు పలుకుతారు, ఒక పార్టీకి వంత పారుతారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. మరి వీళ్ళకి ఏమైందో ఏమైతుందో కూడా అర్థం కాని పరిస్థితి లిటరల్ కనుక చూసుకుంటే. ఒకప్పుడు జర్నలిజానికి విలువలు ఉండేవి చూసుకుంటే కనుక ఎక్కడ ఏ సమస్య అయినా కూడా సో వీళ్ళు పోయి ముందుండి మొత్తం కవర్ చేసేసి వాళ్ళకి న్యాయం జరిగేదా చూసేటోళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అక్కడ ఒక సమస్య జరుగుతుందంటే సో అది ఏ పార్టీకి సంబంధించింది, అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిందా, బీజేపీ పార్టీకి సంబంధించిందా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ ఇష్యూ అనుకో, బీఆర్ఎస్ వాళ్ళ ముందుండి సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, రేవంత్ రెడ్డి ఇలా చేస్తుంది, అలా చేస్తుంది చెప్పేసి బీఆర్ఎస్ సోషల్ మీడియా మొత్తం ఫోకస్ చేస్తుంది. దాన్ని కాంగ్రెస్ సోషల్ మీడియా సైలెంట్ తీసుకుంటుంది లిటరల్ గా మాట్లాడుకుంటే. ఈవెన్ ఇక్కడ కూడా మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసినట్టు మాపలప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా సైలెంట్ ఉంటుంది, మళ్ళీ కాంగ్రెస్ సోషల్ మీడియా వచ్చి ప్రచారం చేస్తూ ఉంటుంది. ఇది కాదు నిజమైన జర్నలిజం అంటే లిటరల్ గా మాట్లాడుకుంటే. అది బీజేపీ వల్ల, బీఆర్ఎస్ వల్ల, కాంగ్రెస్ వల్ల ఎవరైనా తప్పు చేస్తే 100% దాన్ని విమర్శించాల్సిందే. సో అది అధికార పక్షం ఉండేది బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, జర్నలిస్ట్ అనే వాడు ఎవడైనా సరే ప్రశ్నించేవాడే నిజమైన జర్నలిస్ట్. పార్టీలకు అమ్ముడు పోయేవాడు కాదు. లిటరల్ గా చెప్తున్నా 100% పార్టీలకు అమ్ముడు పోయేవాడు నిజమైన జర్నలిస్ట్ కాదు. ప్రశ్నించేవాడే, ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడే నిజమైన జర్నలిస్ట్. అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉందా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందా, బీజేపీ ప్రభుత్వంలో ఉందా, ఏ ప్రభుత్వమైన ఉన్నది, ప్రజల తరపున ప్రశ్నించేవాడు నిజమైన జర్నలిస్ట్. పార్టీలకు అమ్ముడు పోయేవాడు కాదు. కానీ చూసుకుంటే కనుక ఈ రోజుల్లో మేము సోకాలు, మేము శుద్ధపూసలం, మేము సాంప్రదాయం సుప్పిని శుద్ధపూసలం అని డప్పాలు కొట్టుకుని ఈ జర్నలిస్టులు ఏం చేస్తున్నారు? మీరు నిజమైన జర్నలిస్ట్లా? ఇక్కడ చెప్పారు కానీ ఇక్కడ చెప్పుకోకండి. లిటరల్ గా జర్నలిస్ట్ అనే పదానికి కళంకం తెచ్చినవారు మీరు చూసుకుంటే కనుక. మీకంటే సోషల్ గా ఇండిపెండెంట్ గా చిన్నపాటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నడిపించుకుని న్యూస్ చెప్పి వాళ్ళు యూట్యూబర్స్ చాలా బెటర్ మీతో చూసుకుంటే. వాళ్ళ పక్కన జర్నలిస్ట్ అని పెద్ద పెద్ద ట్యాగ్లు వేసుకుంటారు కానీ మీ వల్ల 0.1% కూడా యూజ్ అని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టు కూడా చెప్పొచ్చు. ఒకప్పుడు ఉండే జర్నలిజానికి విలువ ఒకప్పుడు ఎప్పుడో మనకు రాజశేఖర టైంలో అప్పుడు స్టార్టింగ్ లో ఎప్పుడెప్పుడు ఉండే విలువలు. ఇప్పుడు కనుక చూసుకుంటే ఆ పార్టీకి కొంతమంది సోషల్ మీడియా జర్నలిస్ట్ ని, ఈ పార్టీ కొంతమంది సోషల్ మీడియా జర్నలిస్ట్ ని పెట్టేసుకుని మొత్తం జర్నలిజాన్ని మొత్తం భ్రష్టు పట్టించారని చెప్పేసి మనం లిటరల్ మాట్లాడుకోవచ్చు. సో చూసుకుంటే కనుక కొందరికి మనోభావాలు దెబ్బతి అంటారు, కొందరు అది అంటారు, కొందరు ఇది అంటారు. మరి ఇది వీళ్ళు ఇదే ఉంటే మరి ఈవెన్ మరి రాజకీయ నాయకులు మాత్రం మారిదా అనుకుంటే మాత్రం వాళ్ళు కూడా వీళ్ళతో వీళ్ళే విధంగా ఉన్నారు. ఈవెన్ రాజకీయ నాయకులు కూడా అలానే ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఒకప్పుడు మనకు వైఎస్ఆర్ హయాంలో కావచ్చు, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళు ఇంత దారుణంగా మాట్లాడిన దాఖలు లేవు, ఇంత బజార్ భాష మాట్లాడిన దాఖలు లేవు. వాళ్ళు ఏమనంటే వ్యక్తిగత దృశ్యంలో కూడా దిగేవాళ్ళు కాదు, తిట్టేవాళ్ళు కాదు, ఏం లేదు. జస్ట్ చిన్న చిన్న విమర్శలు చేసుకునేటోళ్ళు, వాళ్ళపైన వీళ్ళపైన వాళ్ళని చెప్పేసి మర్యాదపూర్వకమైన విమర్శలు చేసుకుని. బట్ ఇప్పుడు కనుక చూసుకుంటే మాత్రం అసలు అసెంబ్లీనా లేకపోతే ఇంకేమన్నది వేరే ఏదైనా అని చెప్పేసి కూడా మనం మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతంటే అంత వల్గర్ గా మాట్లాడుకుంటారు. అది ఏ పార్టీ లీడర్ అయినా కావచ్చు, అపోజిషన్ కావచ్చు, లేకపోతే
పవర్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, అసెంబ్లీని భ్రష్టు పట్టిస్తారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. అది బజార్ భాష కంటే దరిద్రంగా మాట్లాడుతారని చెప్పేసి మనం చాలా క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఈ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారో కూడా మనకు అర్థం కావట్లేదు. సో మీరు ఈ విధంగా మాట్లాడితే మిమ్మల్ని అనుకరించేటోళ్ళు మీ జూనియర్స్, మీ కార్యకర్తలు ఏం నేర్చుకుని చూసుకుంటే కనుక అధికార పక్షాన్ని ప్రతిపక్షం తిట్టడం, ప్రతిపక్షం తిట్టడం ఇదేనా? అరే రాజకీయ నాయకులు అలానే ఉన్నారు, జర్నలిస్టులు అలానే ఉన్నారు. ఏమైంది మీకు ఉన్నటువంటి ఇట్లా ఇట్లా మారిపోతుంది? మీరే విలువల గురించి మాట్లాడదు. ఆయన కేసీఆర్ ఫామ్ హౌస్ ఉండు, కేసీఆర్ స్టేచర్ ఉంటే స్టేచర్ నుంచి స్ట్రెచర్ పోతాడు, స్ట్రెచర్ నుంచి మార్చుడు పోతాడు ఆయన అనాలు. సో ఆయన బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్ గా వాళ్ళు తిట్టడాలు ఇదేనా? అరే సమస్యలన్నీ రాష్ట్రం ఇన్ని సమస్యలని ఒక్కొక్కటి ఇబ్బంది పడుతున్నారు. నీళ్లు లేవు, కరెంటు లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ కాలేదు, నానా ఇబ్బందులు పడుతున్నారు, సకాలంలో వర్షాలు పడట్లేదు, కాలువల నుంచి నీళ్ళు రావట్లేదు, ఏం రావట్లేదు. దాని గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. అవన్నీ వదిలేసి వాళ్ళని వీళ్ళు తిట్టడం, వీళ్ళు వాళ్ళు తిట్టడం, టైం పాస్ చేసే కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి మనం లెటర్లు మాట్లాడుకోవచ్చు. అది ఎవరైనా కావచ్చు, అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, ఎవరైనా కూడా ప్రజల పక్షాన పోట్లాడాలి, ప్రజల సమస్యలు ఏంటో తీర్చుకోవాలి, అంతేగాని చెప్పేసి ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక ఇష్యూ జరిగింది, సో దాన్ని డైవర్ట్ చేయాలా ఎలా అని చెప్పేసి ఏదో ఒక కొత్త ఇష్యూని తెరపైకి తీసుకురావడాలు అది 100% కరెక్ట్ గా అని చెప్పేసి మనం లిటరల్లీ మాట్లాడుకోవచ్చు. ఎవరైనా ఈవెన్ జర్నలిస్ట్ అయినా కావచ్చు, పొలిటీషియన్స్ కానీ కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, సమాజంలో మీ యొక్క పాత్ర చాలా ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి జర్నలిస్ట్ అనేవాడు ఎవడైనా కూడా న్యూట్రల్ చెప్పాలా. ప్రతిపక్షం తప్పు చేసినా, అధికార పక్షం తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా కూడా నిజాన్ని నిక్కస్గా చెప్పాలా. సో బాబు మీరు తప్పు చేస్తారు, మీరు ఇలా చేయకూడదు, సో దీనివల్ల ఈ హాని ఉంది, సో దీనివల్ల ఇది జరుగుతుంది, అది జరుగుతుంది చెప్పాలి. ఈవెన్ అధికార పక్షం చేసినా, ప్రతిపక్షం చేసినా, ఎవరు చేసినా తప్పు అని చెప్పేవాడు నిజమైన జర్నలిస్ట్. అంతేగాని చెప్పేసి అధికార పార్టీ సోషల్ మీడియా ప్రతిపక్షం తప్పు చేసి చూపెట్టడం, ప్రతిపక్షం సోషల్ మీడియా అధికార పక్షం తప్పు చేసి చూపెట్టడం అవి కాదు. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు ముందు ట్యాగ్లను నేను జర్నలిస్ట్ అని ట్యాగ్లను వేసుకోకుండా ఇవ్వడం చూస్తే ఆ పదానికి కలంకం తెచ్చిన వాళ్ళు అయితే మీరు నిజమైన జర్నలిస్ట్ కాదు. ఎక్కడ కూడా చెప్పుకోకండి. ఎవడని చూస్తే నవ్వుతాడు లిటరల్గా మాట్లాడుకుంటే. ఒక పార్టీ కమ్ముడు పోయి సో ఆ పార్టీ చేసిన విషయాలు కూడా చెప్పడం మీరు నిజమైన జర్నలిస్టా? సో నువ్వేరు కాదే కాదు. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా అలాంటి విషయాలు చెప్పుకోకండి అని చెప్పేసి ఇది నా యొక్క చిన్న విన్నపం. ఓకే, థ్యాంక్ యూ.